చుట్టూ నీరు, మధ్యలో అందమైన రిసార్ట్, రెస్టారెంట్స్, బోటింగ్. ఆహా, ఊహించుకోవడానికి ఎంత ప్రశాంతంగా ఉంది కదా. ఇలాంటి ప్లేస్ కోసం చాలా మంది మాల్దీవ్స్ వెళ్తుంటారు. అయితే అలాంటి అనుభూతి ఇచ్చే స్పాట్ మన దగ్గర కూడా ఉంది. అండమాన్ మాల్దీవుల్లోని ఐలాండ్లు, సిమ్లా, మూనార్ లాంటి ప్రాంతాలను తలపించేలా ఒక ద్వీపాన్ని అద్భుతంగా సుందరీకరించారు. ఇప్పటికే టూరిస్టులతో కళకళలాడుతున్న ఆ ప్లేస్ ను మనం కూడా చూసొద్దాం రండి. లక్నవరం నయాలుక్తో రారమ్మంటుంది. చుట్టూ కొండలు, ఆ కొండలకు ఆకుపచ్చ రంగేసినట్లు అలరారే ప్రకృతి అందాలు, నీటిలో బోటింగ్. ఆహా అనిపించే ప్రకృతి అందాలు మనసును పులకరింపజేస్తున్నాయి. లక్నవరం నయాలుక్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఒకసారి ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే. లక్నవరం ఏ విధంగా కొత్త శోభతో వెలిగిపోతుందో ఒకసారి చూద్దామా. తెలంగాణలో బెస్ట్ టూరిజం స్పాట్ ఏదంటే టక్కున గుర్తొచ్చే ప్రాంతం లక్నవరం. చుట్టూ కొండలు, పచ్చని ప్రకృతి అందాలు, పక్షుల కిలకిలా రావాలు, మనసును పులకరింపచేసే జలసవ్వళ్లు, నీళ్లపై వేలాడే వంతెన, ఇలా ప్రతిదీ లక్నవరం సందర్శనలో ఏదో తెలియని ఆనందాన్ని కలిగిస్తాయి. లక్నవరం సరస్సును సందర్శిస్తే చాలు మనసు ఉప్పొంగి గంతులేస్తుంది. లక్నవరంలో ఇప్పటి వరకు 2 సస్పెన్షన్ బ్రిడ్జ్లు మాత్రమే ఉండేవి. 2 దీవులు, వాటిపై వేలాడే వంతెన మాత్రమే సందర్శకులకు కనువిందు చేశాయి. అయితే ఇప్పుడు 3వ ఐలాండ్ కూడా అందుబాటులోకి వచ్చింది. 3వ ఐలాండ్ ను సందర్శిస్తే అబ్బో, అది మాటల్లో చెప్పలేని మధురానందం అంటున్నారు సందర్శకులు. చుట్టూ నీళ్లు, ఆ నీళ్ల మధ్యలో 3వ ద్వీపం, పున్నమి వెన్నెల్లో బస. సినిమాల్లో మాత్రమే కనిపించే అలాంటి సీన్ ఇప్పుడు ఇక్కడ రియల్ గా కళ్ల ముందు కనిపిస్తుంది. నేచర్ ను ఎంజాయ్ చేయాలనుకునే వారి ఊహను నిజం చేసేలా లక్నవరం జలాశయంలోని 3వ ద్వీపం అందుబాటులోకి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చారు మీరంతా? ఇక్కడ ఎట్లా ఉంది? ఈ ఐలాండ్ లో ఎంజాయ్ చేశారు? ఆ బోటింగ్ అంతా చూస్తే ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుందండి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఇక్కడికి రాగానే చాలా ప్రశాంతంగా అనిపించింది ఈ వాతావరణం అంతా. ఒక పెద్ద బ్రిడ్జ్ ఉంది అక్కడ, ఆ బ్రిడ్జ్ తోటి ఒక ఐలాండ్, దాని తర్వాత ఇంకో ఐలాండ్, మళ్ళీ ఇక్కడ 3rd ఐలాండ్కి వచ్చాము. ఇక్కడ చాలా లేక్ పక్కనే ఉన్న రిసార్ట్స్, మంచిగా కూర్చొని ఎంజాయ్ చేయడానికి, బోట్లో తిరగడానికి, అన్నిటికీ చాలా చాలా బాగుంది. సో మీరు సహజంగా ఇట్లాంటి అన్నీ మనం సముద్రపు దీవులు, ఎక్కడైతే ఎక్కువ సముద్రాలు ఉంటాయో, ఇండోనేషియా కావచ్చు, అటువంటి ప్రాంతాల్లో చూస్తుంటారు. ఇక్కడ అట్లాంటి మనం ఈ తెలంగాణలో ఇటువంటి ప్రాంతాల్లో చూడ ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు మీరు? జనరల్గానే ఇంత పెద్ద లేక్స్ అయితే బ్యూటిఫుల్గా ఉంటాయి. తెలంగాణలో ఇటువంటిది ఉంది అనేది జనాలకు చాలామంది సరిగ్గా తెలియదు. సో మాకు తెలిసింది, మేము వచ్చాము. వీఆర్ లైక్ రియలీ హ్యాపీ. It is beautiful, serene. It feels like fresh breath of nature and one of a kind of experience with the boating and the kayaking. Every activity is here. It's beautiful. ముఖ్యంగా ఇక్కడ రూమ్స్ అనేది లేక్ మీద కన్స్ట్రక్షన్ చేయడం వల్ల మనకి అక్కడ మాల్దీవ్స్ ఇక్కడ అలా ఉన్నాయని చెప్తారు. మన తెలంగాణలో కూడా ఒకటి ఉండడం వల్ల కూడా చాలా బాగుంటుంది జనాలు రావడానికి వెళ్ళడానికి అంతా. దానివల్ల ఇది ప్లస్ ఇంకోటి కర్ణాటకలో బెంగళూరు నుంచి 1-2 గంటలు వెళ్ళడానికి చాలా ప్లేస్లు ఉంటాయి. మనకి హైదరాబాద్ చుట్టూ అట్లా చాలా తక్కువ. ఇది ఒకటి రావడం చాలా మంచిది, చాలా బాగుందండి మొత్తం అంతా. కొత్తగా అందుబాటులోకి వచ్చిన 3వ ఐలాండ్లో మొత్తం 22 వుడ్ కాటేజెస్ ఉండగా అందులో కుటుంబ సభ్యులతో బస చేసేందుకు వీలుగా తీర్చిదిద్దారు. ఈ కాటేజ్లలో మరో ప్రత్యేకత కూడా ఉంది. 5 ఈత కొలనుల్లో 4ని వ్యక్తిగత కాటేజ్లకు అనుబంధంగా నిర్మించారు. పర్యాటక ప్రాంతాలను ప్లాస్టిక్ రహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇట్లాంటి ప్రాపర్టీస్ అంటే ఐలాండ్ మధ్యలో ఉన్నవి మనకి జనరల్గా దీవులలో ఉంటాయి, మాల్దీవ్స్, ఇండోనేషియా అట్లాంటి వాటిలో ఉంటాయి. ఇట్లాంటి క్యాబిన్స్ ఇట్లాంటి మెన్షన్ చేయడం చాలా బాగుంది. సో డెఫినెట్లీ ఈ ఆపర్చునిటీని ఇట్లాంటి దాన్ని ప్రమోట్ చేసి తెలంగాణ గవర్నమెంట్ జనాలందరూ వచ్చి ఎంజాయ్ చేసి పర్యావరణాన్ని కాపాడాలి. ఇక్కడ మరి ఇంకోటి ఏంటంటే వీళ్ళు ప్లాస్టిక్ని ఎంకరేజ్ చేయట్లేదు, నో ప్లాస్టిక్ జోన్ కింద పెట్టారు. ఓన్లీ ఫైబర్ ఆర్ గ్లాస్ అన్నీ అవే వాడుతున్నారు. సో చాలా బాగుంది. అండ్ రియల్లీ అప్రిషియేట్ దిస్ ఇనిషియేటివ్ బై ద తెలంగాణ గవర్నమెంట్. పిల్లల కోసం ప్రత్యేకమైన ఆట వస్తువులు, ఈత కొలను అందుబాటులో ఉంచారు. పెద్దల కోసం రెస్టారెంట్, ఇతర వసతులు కల్పించారు. పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చినాను. ఇక్కడ మంచిగా ఉంది. బోటింగ్ చేసారా?
బోటింగ్ చేసాము, అంత మంచిగా ఉంది. పిల్లలకి ఆడుకోవడానికి ఉంది, ఫొటోస్ దిగడానికి కొన్ని స్టాచ్యూస్ కూడా ఉన్నాయి. చాలా బాగుంది ఈ ప్లేస్. ఇక్కడ ఫ్లోటింగ్ చేయొచ్చు, రూమ్స్ కూడా బాగున్నాయి, మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని లక్నవరం జలాశయంలో సుమారు 3.5 ఎకరాల విస్తీర్ణంలో 3వ ఐలాండ్ రెడీ అయింది. సముద్ర దీవుల్లో ఉండే విధంగా తయారు చేసిన 3వ ఐలాండ్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. మంత్రి సీతక్క ప్రత్యేక శ్రద్ధతో తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ పర్యాటకుల ఆహ్లాదానికి ప్రాధాన్యమిస్తూ పచ్చని ఉద్యానవనాలను తీర్చిదిద్దారు. ఈ లక్నవరంను తెలంగాణకు మణిహారంగా మారుస్తామని మంత్రి సీతక్క తెలిపారు. లక్నవరంలో ఎట్లాంటి కొత్త రూపు సంతరించుకుంది? ఇప్పుడు థర్డ్ ఐలాండ్ కూడా మీ చేతుల మీద ప్రారంభించారు. ఇక్కడ వచ్చే సందర్శకులు ఏమంటున్నారు? ఇప్పుడు లక్నవరంలో కొత్తగా ఏమొచ్చాయి? ఇంకా కొత్తగా 3వ ఐలాండ్ను మొన్ననే మా టూరిజం మినిస్టర్ గారు ఓపెన్ చేయడం జరిగింది. వారి చేతుల మీదుగా ప్రారంభించడం. ఆ కొత్తగా ఓపెన్ అయినటువంటి ఐలాండ్లో రకరకాల ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఓవరాల్గానే ఈ యొక్క లక్నవరం చెరువే ఒక అందమైన వాతావరణం, ఆహ్లాదాన్ని, అందాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి పర్యాటక క్షేత్రము. ఈరోజు చాలా ఎక్కువ మంది కూడా వస్తూ ఉన్నారు. ఇంకా కొన్ని ఫెసిలిటీస్ కూడా ఇక్కడ మేము తీసుకురాబోతున్నాము. అదేవిధంగా ఇది వాస్తవానికి 2010లోనే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఆ తీగల వంతెన అనేది ఆ రోప్వే నిర్మించడం జరిగింది. అక్కడ నుంచి తర్వాత ఇవన్నీ కూడా ఎక్స్టెండ్ అవుతున్నాయి. ఇంకా కొన్ని ఐలాండ్స్ ఉన్నాయి. దాంట్లో కూడా పీపీటీ మోడల్లో కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో కూడా ఇంకా కొన్ని ఎస్టాబ్లిష్ చేసి బాగా డెవలప్ చేయాలని అనుకుంటాను. ఇట్లానే ఇంకో అందమైన సరస్సు కూడా మనకు రామప్ప కూడా ఉంది. అక్కడ కూడా ఒక 80 కోట్లతోటి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రతిపాదనలు పంపడం జరిగింది. అది కూడా ఇట్లనే బోటింగ్ లాగా చేస్తే అద్భుతం. ముఖ్యంగా ఈ చెరువు చుట్టూ గ్రామాలు, చుట్టూ కొండలు, మధ్యలో అక్కడక్కడ ఐలాండ్స్, తర్వాత వచ్చినటువంటి భక్తులు అంటే టూరిస్టులకు కూడా ఎటు చూసినా నీళ్ళ మధ్య ఉన్నట్టే ఉంటుంది. కాటేజెస్ కూడా అట్లనే నిర్మాణం చేయడం జరిగింది. తెలంగాణకు వచ్చే వాళ్ళకు హైదరాబాద్ నుంచి కావచ్చు, వేరే ప్రాంతాల నుంచి ఇక్కడ రావడం కోసం బస్ ఫెసిలిటీస్ ప్రత్యేకంగా టూరిజం డిపార్ట్మెంట్స్ అట్లా ఏమైనా ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతాయి? ఒక టూరిజం సర్కిట్ లాగా చేయాలనేది. హైదరాబాద్లో బయలుదేరితే అటు రామప్ప, ఇటు లక్నవరం, ఇటు సమ్మక్క సారలమ్మ, అటు లక్ష్మీ నరసింహస్వామి, అటు బొగతా వాటర్ ఫాల్స్, గోదావరి, ఇట్లా ఇవన్నీ చూసుకొని మళ్ళీ రిటర్న్ అయ్యేటట్టుగా ఉండాలనేటువంటి ఆలోచన మాకు కూడా చేస్తూ ఉన్నాం. తొందరలోనే అది నెరవేర్చుకోవడం కోసం కృషి చేస్తాం. సాధారణంగా ఇలాంటి ప్రకృతి అందాలను చూడాలంటే మాల్దీవులు, అండమాన్ వెళ్లాలని అనుకుంటాం. కానీ ఇప్పుడు లక్నవరంలోనే ఇలాంటి అనుభూతిని పొందేలా ఏర్పాటు చేశారు. అక్కడకు వెళితే మాల్దీవులు వెళ్లిన అనుభూతి ఖాయమని అనుకోవచ్చు. ఓ ప్రైవేట్ సంస్థ పర్యవేక్షణలో ఈ ఐలాండ్ ను నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర పర్యాటక ముఖ చిత్రంలో సరికొత్త ప్రపంచం ఈ లక్నవరం. నయా లుక్తో వెలిగిపోతున్న లక్నవరం గురించి మాటల్లో ఎంత చెప్పినా తక్కువే. 3 ఐలాండ్స్లలో ఇక్కడ సందర్శకులు ఏ విధంగా ఎంజాయ్ చేయవచ్చో ప్రత్యక్షంగా వీక్షిస్తేనే అర్థమవుతుంది. చుట్టూ కొండల మధ్య నీటిపైన వేలాడే వంతెన పైన తనివితీరా ఎంజాయ్ చేయాలంటే ఒక్కసారి ఖచ్చితంగా లక్నవరంను సందర్శించి తీరాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం, మీరు రండి. లక్నవరంలో నయాలుక్తో వెళ్ళిపోతున్న ఈ అందాల మధ్య తనివితీరా ఎంజాయ్ చేసి కుటుంబ సమేతంగా మురిసిపోవచ్చు. లక్నవరం నుండి కెమెరా పర్సన్ మున్నాతో పెద్ది, TV9 వరంగల్.